అటెన్షన్! ఈరోజు మనం మాట్లాడబోయేది ది బ్రాయిలర్ చికెన్ సిండ్రోమ్ గురించి. ఇది కేవలం సమాచారం కాదు, ఇదొక హెచ్చరిక, మీ భవిష్యత్తు కోసం ఒక యుద్ధ ప్రణాళిక. ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. దీన్నేనా బ్రతకడం అనేది? అస్సలు కాదు. మీరు బ్రతకట్లేదు, కేవలం ప్రాణాలతో నెట్టుకొస్తున్నారు అంతే. బయటకు చూడటానికి చాలా స్టైల్గా, ఆధునికంగా కనిపిస్తారు, కానీ లోపల ఏముంది? అంతా ఖాళీ. దీన్నే నేను బ్రాయిలర్ చికెన్ సిండ్రోమ్ అని పిలుస్తాను. బ్రాయిలర్ కోడి చూడటానికి పెద్దగా, లావుగా ఉంటుంది, కానీ దానికి పరిగెత్తే శక్తి ఉండదు. ఈ రోజుల్లో యువత పరిస్థితి కూడా అచ్చం అలాగే తయారైంది, బలహీనంగా. మీ వయసు 20 ఏళ్ళు, కాని మీ తాతగారు 60 ఏళ్ల వయసులో చేసిన పనిలో సగం కూడా ఇప్పుడు చేయగలరా? 2 మెట్లెక్కితే చాలు, ఆయాసం వచ్చేస్తోంది. గంటసేపు పనిచేస్తే నీరసం. ఆలోచించండి, మీ జీవనశైలి మిమ్మల్ని మగవాళ్లుగా కాదు, రోగులుగా మారుస్తోంది. మీ మొదటి శత్రువు ఎవరో తెలుసా? మీ పళ్లెంలోనే ఉంది. రాత్రి 12 గంటలకు జొమాటోలో బిర్యానీ ఆర్డర్ చేసి తినడం గొప్ప అనుకుంటున్నారు. అది గొప్ప కాదు, అది ప్రమాదం. మీరు తినేది ఆహారం కాదు, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. అంటే శరీరం లోపల మంట. వాళ్ళు వాడేది మంచి నూనె కాదు, అది పెట్రోల్ లాంటి పామ్ ఆయిల్. అది మీ శరీరంలోకి వెళ్ళి మీ టెస్టోస్టిరాన్ను కాల్చేస్తుంది, మిమ్మల్ని లోపలి నుంచే బలహీనపరుస్తుంది. బ్రాయిలర్ కోడి త్వరగా పెరగాలని మందులిస్తారు. మీరు కూడా అదే పని చేస్తున్నారు. జొమాటో, స్విగ్గీ లాంటి వాటితో మీ శరీరాన్ని ఒక చెత్తబుట్టలా మార్చుకుంటున్నారు. శత్రువు కేవలం ఆహారంలోనే లేదు, ఇంకొక సైలెంట్ కిల్లర్ ఉన్నాడు. వాడు ఎక్కడో లేడు, మీ చేతిలోనే ఉన్నాడు. అదే ప్లాస్టిక్. వేడివేడి టీ ప్లాస్టిక్ కప్లో తాగుతారు, నీళ్లు ప్లాస్టిక్ బాటిల్లో. ప్లాస్టిక్కు వేడి తగిలినప్పుడు దాని నుంచి జీనో ఈస్ట్రోజెన్లు అనే రసాయనాలు బయటకొస్తాయి. ఇవి మీ శరీరంలోకి వెళ్ళాక ఆడవాళ్ల హార్మోన్లా పనిచేస్తాయి. దాని ఫలితమే ఈ మధ్య అబ్బాయిలకి మ్యాన్ బూబ్స్ రావడం, గొంతు సన్నగా మారిపోవడం, పురుషత్వం తగ్గిపోవడం. మీరు పుట్టింది మగవాళ్లుగా, కానీ ఈ ప్లాస్టిక్ మిమ్మల్ని మార్చేస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడేది కేవలం మీ ఆరోగ్యం గురించి కాదు, ఇది మీ వంశం గురించి, మీ వారసత్వం గురించి. చాలా సీరియస్ విషయం. ఈ డేటా చూస్తే భయమేస్తుంది. గత 40 ఏళ్లలో పురుషులలో వీర్యకణాల సంఖ్య ఏకంగా 50% పడిపోయింది. సగానికి సగం నాశనమైపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే 2045 నాటికి చాలామంది పురుషులు తండ్రి కాలేని పరిస్థితి వస్తుంది. మీ తాతలు 10 మందిని కన్నారు, మీ నాన్న 2 కాని మీరు ఒక్కర్ని కనడానికి కూడా హాస్పిటల్లో చుట్టూ తిరగాల్సొస్తుంది. ఈ ప్రశ్న మిమ్మల్ని మీరే వేసుకోండి. మీ వంశానికి మీరే చివరివాళ్లుగా మిగిలిపోవాలనుకుంటున్నారా? మీ సొంత జీవనశైలే మీ పురుషత్వాన్ని చంపేస్తోంది. మీ లోపల ఉన్న ఈ బలహీనత ఇప్పుడు మీ శరీరంపైన, మీ భంగిమలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి అద్దంలో చూసుకోండి. మెడ వంగిపోయి భుజాలు ముందుకుచ్చేసి ఒక రొయ్యలా తయారయ్యారు. దీన్నే టెక్ నెక్ అంటారు. సైకాలజీ ప్రకారం మీరు అలా ముడుచుకుని ఉంటే ప్రపంచం మిమ్మల్ని ఒక బలహీనుడిగానే చూస్తుంది. గుర్తుంచుకోండి, ఒక నాయకుడు ఎప్పుడూ తల ఎత్తుకుని నడుస్తాడు, ఛాతీ ముందుకు, భుజాలు వెనక్కి. ఇక చాలు, మార్పుకు సమయం వచ్చింది. ఇది సలహా కాదు, ఇది ఒక ఆదేశం. మీ బలాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఇది ఒక యుద్ధ ప్రణాళిక. ఈ 4 ఆదేశాలను పాటించి తీరాలి. 1. ప్లాస్టిక్ వాడకం ఇప్పుడే ఆపండి. 2. బయటి ఫుడ్ బంద్. 3. జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తండి. 4. రాత్రి 10 గంటలకల్లా పడుకోవాలి. మీ సౌకర్యాన్ని తిరస్కరించండి, నొప్పిని స్వీకరించండి. మిమ్మల్ని మీరు ఒక బ్రాయిలర్ కోడిలా కాకుండా ఒక నాటుకోడిలా తయారు చేసుకోండి. బలహీనంగా, కృత్రిమంగా ఉండాలా, లేకపోతే బలంగా, సహజంగా, శక్తివంతంగా ఉండాలా? ఎంపిక మీ చేతుల్లోనే ఉంది. సమాజానికి రోగులు అవసరం లేదు, నాయకులు కావాలి. మీ బయాలజీని సరిచేసుకోండి, మీ జీవితాన్ని సరిచేసుకోండి. డిస్మిస్డ్. ఇప్పుడు వెళ్ళి పనిచేయండి. జై హింద్.